అలెగ్జాండర్ ది గ్రేట్. ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. అతడొక విశ్వ విజేత. అతి చిన్న వయసులోనే వీరోచితంగా పోరాడి ఎన్నో విజయాలు సాధించిన వీరాది వీరుడు, ఓటమి తెలియని వీరుడు, గ్రీకు వీరుడు. భూమికి ఒకే చక్రవర్తి ఉండాలంటాడు. ఆ ఒక చక్రవర్తి తానే ఉండాలంటాడు. ఖండాలను జయించిన అఖండ ఖ్యాతి అలెగ్జాండర్కే సొంతం. తండ్రి ఫిలిప్ శౌర్యం, తల్లి ఒలింపియస్ సౌందర్యం కలిపితే అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 356వ సంవత్సరంలో పురాతన గ్రీకు రాజ్యమైన మాసిడోనియాలోని పెల్లాలో జన్మించాడు. సింహం గర్జిస్తుంది, పులి గాండ్రిస్తుంది. అలెగ్జాండర్ నేనొస్తున్నా అంటాడు. శత్రువులు ఆయనను ఇష్టపడిన వారు అలెక్స్ అని పిలుస్తారు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే అదుపు తప్పిన గుర్రాన్ని దారిలోకి తెచ్చుకున్నాడు. ఆ గుర్రానికి బ్రిసిఫెలస్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఆ గుర్రం మీదనే తన యుద్ధాలను చేసేవాడు. అది గుర్రం మాత్రమే కాదు, అది ఒక మంచి మిత్రుడు. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్, ది గ్రేట్ వారియర్. అలెగ్జాండర్ లేకుంటే ఫిలిప్ ఈజ్ ద గ్రేట్ అనేవారు. అంతటి వీరుడు. సింహం కడుపున సింహమే పుడుతుంది అనడానికి అలెగ్జాండరే నిదర్శనం. క్రీస్తు పూర్వం 336వ సంవత్సరంలో తన తండ్రి ఫిలిప్ హత్యకు గురయ్యాడు. ఆ విధంగా అలెగ్జాండర్ మాసిడోనియాకు రాజయ్యాడు. అలెగ్జాండర్ తల్లి పేరు ఒలింపియస్. తల్లి వద్ద మితిమీరిన గారాబం. ఎంతటి వీరుడైనా చిన్ననాడు చిన్నవాడే కదా. ఒకరోజు అలెక్స్ గుర్రపు స్వారీ చేస్తానంటాడు. తల్లి వద్దు నాన్న పడిపోతావు అని చెబుతుంది. ఎంత వారించినా వినడు. తల్లే స్వయంగా గుర్రం ఎక్కిస్తుంది. అలెగ్జాండర్ కింద పడిపోతాడు. తల్లికి ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇలా ఎన్ని అల్లరి చేష్టలు చేసినా తండ్రికి ఏనాడు ఫిర్యాదు చెయ్యని గొప్ప తల్లి. అలెగ్జాండర్ భార్య పేరు రొక్సానా. అలెగ్జాండర్ ప్రపంచ వీరుడే కానీ తన భార్య దగ్గర మాత్రం స్వచ్ఛమైన భర్తగా ఉండేవాడు. ఆమె ముందు నేను రాజుని అన్న అహంకారాన్ని ఎప్పుడూ చూపించేవాడు కాదు. ఆ గౌరవమే తన భార్యకు ఎంతగానో నచ్చేది. అలెగ్జాండర్ తన భార్య దగ్గర ఎంతో ప్రేమగా ఉండేవాడు. అలెగ్జాండర్ యొక్క గురువు రాజనీతి శాస్త్ర పితామహుడు, గొప్ప ఫిలాసఫర్, జీవశాస్త్ర పితామహుడు. అతడే ది గ్రేట్ అరిస్టాటిల్. గురువుకు తగ్గ శిష్యుడు. అలెగ్జాండర్కు స్త్రీలంటే అపారమైన గౌరవం. ఈ గౌరవం ద్వారానే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్కి చాలామంది భార్యలు ఉండేవారు. వారిలో క్లియోపాత్ర ఒకరు. ఈమె అలెగ్జాండర్ మరియు అతని తల్లి ఒలింపియస్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టేది. ఫిలిప్ మరణం తరువాత అలెగ్జాండర్ రాజ్యభారాన్ని చేపట్టడం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే రాజ్యం కోరుకొని ఇతరులకు సహాయం చేసేది. కానీ స్త్రీలపై ఉండే గౌరవంతో అలెక్స్ తన పినతల్లిని ఏమీ అనలేకపోయాడు. అలెగ్జాండర్ పర్షియాపై దండెత్తబోతున్నామని తన సేనాధిపతులతో అంటాడు. దానికి వారు సంశయపీడితులైనారు. జడిపించడానికి, జయించడానికి అది చిన్న రాజ్యం కాదు, శక్తివంతమైన రాజ్యం, ప్రపంచంలోనే అగ్రరాజ్యం అంటారు. ఇంకో పక్క పర్షియా రాజు డెరీస్ ఆ పిల్లకుంక నన్ను ఓడించేది అంటూ చిరునవ్వుల పరిహాసం చేస్తుంటాడు. అలెగ్జాండర్ తన సైన్యమునకు పూర్వ యుద్ధ విజయాలను గుర్తుకు తెస్తాడు. సింహాలను చూసి గుర్రాలు భయపడాలి కానీ గుర్రాలను చూసి సింహాలు భయపడకూడదని వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాడు. ఆ ఉత్తేజంతోనే పర్షియాని హస్తగతం చేసుకుంటారు. చివరిగా భారతదేశం వైపు వస్తాడు. సింధు నదిని దాటి తక్షశిలా నగరంలోనికి చొరబడ్డారు. జీలం, చీరబ్ నదుల మధ్య రాజ్యాన్ని పాలించే పురుషోత్తముడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే అలెక్స్ భారతదేశాన్ని తక్కువ అంచనా వేశాడు. అప్పటి పంచాల రాజ్యానికి రాజు ఈ పురుషోత్తముడు. ఇతనిని గ్రీకులు పోరస్ అనేవారు. అలెక్స్ గెలిచిన రాజ్యాలన్నీ పర్వత రాజ్యాలే. యుద్ధానికి వచ్చిన చక్రవర్తులు కూడా పర్వత రాజ్యాలే.
కానీ పురుషోత్తముడు బలమైన రాజు. దానికి గల కారణం గజబలం. అలెక్స్కు గజబలంతో యుద్ధం ఎలా చేయాలో తెలియదు. అయినా సరే యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ అలెగ్జాండర్ యుద్ధంలోనికి పూనుకుంటాడు. అలెగ్జాండర్ జీవితంలో అతిపెద్ద యుద్ధం, చివరి యుద్ధం, ఓడిన యుద్ధం కూడా ఇదే యుద్ధంలో తన ప్రాణానికి ప్రాణమైన గుర్రం బ్యూసిఫెలస్ను పోగొట్టుకుంటాడు. ఆ యుద్ధంలో బ్యూసిఫెలస్ మరణిస్తుంది. తన మరణంతో అలెగ్జాండర్ ఎంతో కృంగిపోతాడు. అదే బాధతో వెనుదిరుగుతాడు. ఆ ప్రయాణ మార్గంలోనే అలెగ్జాండర్ అనారోగ్య పాలవుతాడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వైద్యులను రప్పించి తనకు వైద్యం చేయిస్తారు. అయినా తనకేమైందో ఏ వైద్యులు తెలియపరచలేకపోయారు. మరణం సమీపిస్తుందని తనకు అర్థమైంది. యుద్ధాల్ని జయించాను కానీ మరణాన్ని జయించలేకపోయానని తనకు అర్థమైంది. తనకు అతి సమీపంలో ఉన్న ముఖ్య సైన్యాధిపతులను దగ్గరకు రప్పించుకున్నాడు. మృత్యువు నన్ను సమీపిస్తోంది. అంతిమ క్షణాలు నన్ను వేధిస్తున్నాయి. నమ్మకస్తులైన నా రాజ్యాధికారులారా, నా ప్రతి యుద్ధంలో నా విజయానికి కారకులైన వారులారా, మీకు నా అభివాదములు. నా ఆఖరి ఆకాంక్షలను నెరవేర్చడానికి మిమ్ములను వేడుకుంటున్నాను. వినండి హితులారా, నా శవపేటికను వైద్యుల చేతనే మోయించండి. నా శవపేటికపై మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలను వెదజల్లించండి. నన్ను ఖననం చేసిన మట్టిలో నుంచి నా 2 చేతులను పైకి ఉంచేలా చేయండి. ఇవే నా చివరి కోరికలు అని వారితో చెప్పాడు. మీరు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి, ఎందుకంటే అలెగ్జాండర్ ఈజ్ ద గ్రేట్ అని అన్నారు సైన్యాధిపతులు. దానికి అలెగ్జాండర్ కొన ఊపిరితో నేను గ్రేట్ అని నవ్వుతూ ఇలా అంటాడు: పోతున్నటువంటి నా ప్రాణమును ఏ వైద్యుడి చేతనైనా బాగు చేయించగలిగానా? నా ఊపిరిని నాతో ఉంచుకోగలిగానా? ఇంకెక్కడి గ్రేట్? కొల్లగొట్టిన మణిమాణిక్యాలను, ధనరాశులను మూట కట్టుకోగలిగానా? ఇంకేం గ్రేట్? పుట్టేటప్పుడు వట్టి చేతులతోనే పుట్టాను. ప్రపంచాన్ని జయించినప్పటికీ పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోతున్నాను. ఇదేనా గ్రేట్ అని వాళ్ళతో అన్నారు. ఇవే అలెగ్జాండర్ ఆఖరి మాటలు. ఇవి మాటలు కావు, తోటాలు. ఒక విజేత చెప్పిన నిత్య సత్యాలు. డబ్బుతో ఆరోగ్యాన్ని, ఆయుష్ను కొనలేం. డబ్బుతో మానవత్వాన్ని, ప్రేమానురాగాలను సంపాదించుకోలేం. పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోలేం. ఈ మనుషుల మధ్య భౌతికంగా లేకపోయినా మంచి జ్ఞాపకంగా ఉండడమే గొప్ప సంపద. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు సహకరించగలరు అని నా ప్రార్థన. అందరికీ ధన్యవాదాలు.